హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రతన కాంపిటేటివ్ ఛానల్. సో మీరు మన సచివాలయానికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ న్యూస్ అనేది మీకు తెలియజేస్తున్నా. సో ఫ్రెండ్స్, మీరు నాకు చేసే సహాయము ఒకే ఒకటి, మనతో పాటుగా మనం డబ్బులు ఇవ్వట్లేదు. ఏంటంటే ఈ వీడియోలో ఉన్నటువంటి దాని గురించి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు, నీకు ఎలా తెలిసింది, ఏం తెలిసింది అన్నది. సో నువ్వేం చేయాలి, షేర్ చేయాలి. అదొక్కటే నువ్వు చేయగలిగింది. సో నువ్వు నీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కింద ఎవరో అన్లైక్ చేసినా అంటే డిస్లైక్ చేసినా కానీ, నెగిటివ్ కామెంట్ పెట్టినా కానీ దయచేసి మీరు పట్టించుకోవాల్సిన లేదు ఏదైనా కానీ. సో కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, ఇన్స్టిట్యూట్ వాళ్ళు కావాలని పెడుతూ ఉంటారు. ఇవన్నీ సహజం, ఎందుకంటే ఇవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి, ప్రతిదీ కూడా తెలుస్తూ ఉంటుంది. సో మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ సింబల్ని మీరు క్లిక్ చేయండి. ప్రతి అప్డేట్ వస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చాలా ప్రధానమైనటువంటిది, చాలా స్పష్టంగా వినండి. నేను చెప్తున్నాను, ఒకసారి చెప్తా. నేను నా స్టూడెంట్కి ఎవరికైనా ఇంతవరకు సెకండ్ టైం రిపీట్ చేయలేదు, ఒకటికి 2 సార్లు నేను అడగలేదు. నేను క్లాసులోకి వెళ్ళినప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చెప్పిన, క్లాస్ చెప్పిన 1 అవర్ తర్వాత దాని నుంచి ప్రతి ఒక్కరిని కూడా చక్కగా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ 1-2 సార్లు అడుగుతాను. అందుకని ఒక క్లాస్కి మైండ్లోకి వెళ్ళిపోద్ది ఎవరికైనా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ సర్టిఫికేట్స్ గురించి, అసలు అన్ని రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి, కానీ ఏదో ఒక సర్టిఫికేట్ కావాలి. ఎనెక్సర్ ఫామ్ ఏ, ఎనెక్సర్ అంటాం. ఎనెక్సర్ ఫామ్ ఏ, ఎనెక్సర్ 2 లేదా ఎనెక్సర్ 1 అంటాం. వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏం కావాలి. సో రేపొద్దున వెరిఫికేషన్లో మనం అన్నీ పట్టుకెళ్తాం. ఏమేమి సర్టిఫికేట్స్ పట్టుకెళ్తామో చూడండి. ఇందులో మనకి ఫస్ట్ ఎస్ఎస్సి మీరు అప్లై చేశారా లేదా, అప్లై చేసినప్పుడు ఎస్ఎస్సి 10th క్లాస్ మార్క్ లిస్టు ఫైనల్ అండి. 10th క్లాస్ మార్క్ లిస్టు మీరు ఐఏఎస్కి రాసిన, గ్రూప్స్ రాసిన, ఐఏఎస్ రాసిన, ప్రభుత్వ ఉద్యోగానికి దేనికి రాసినా కానీ సెలెక్ట్ అయిన తర్వాత వెరిఫికేషన్లో కానీ ఆ ఇంటర్వ్యూలో కానీ మస్ట్ అండ్ షుడ్ బి, ఇక్కడ ఖచ్చితంగా అవసరమైనటువంటిది 10th క్లాస్ మార్క్ లిస్టు ప్రధానము. 10th క్లాస్ మార్క్ లిస్ట్ లేకపోతే కనుక నిజంగా మనం ఏ ఉద్యోగానికి కూడా అర్హులు కాదు. ఇండైరెక్ట్గా చెప్పాలంటే అంటే 10th క్లాస్ అనేది చాలా ప్రధానం. సో 10th క్లాస్ పట్టుకెళ్తాం. నెక్స్ట్ ఇంటర్మీడియట్ మీరు అప్లై చేస్తే, అంటే ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటిది మీరు అప్లోడ్ చేస్తే ఇంటర్మీడియట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మూడోదిగా డిగ్రీ మార్క్ లిస్ట్. ఇది డిగ్రీ, ఏ డిగ్రీ అన్నా అంటే ఏదో ఒక డిగ్రీ, అంటే మీరు చేసిన డిగ్రీ బిఏ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, బీసీఏ కానీ, అంటే బీఎస్సీలో ఉన్నటువంటి ఇంకా గ్రూప్స్, సబ్ గ్రూప్స్, ఏదైనా డిగ్రీ మనకి మార్క్ లిస్ట్ మస్ట్ అండ్ షుడ్ బి కావాలి. తర్వాత 4th వన్ టెక్నికల్. అంటే మీరు టెక్నికల్ సంబంధించిన కంప్యూటర్ సర్టిఫికేట్స్ ఏదైనా ఉంటే కనుక, కంప్యూటర్లో మీకు ప్రావీణ్యం కలిగి ఉన్నట్లయితే కంప్యూటర్ సర్టిఫికేట్ మస్ట్ అండ్ షుడ్ బి. కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఇంకేముంది, కొంతమంది అగ్రికల్చరు, హార్టికల్చర్ ఉంటారు చూసారా, వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. అగ్రికల్చరు, హార్టికల్చర్ 5th వన్ అగ్రికల్చర్ ఒకరు, రెండోది హార్టికల్చర్. అగ్రికల్చర్ ఒకటి, హార్టికల్చర్లో ఉన్నటువంటి ఎంపీఓ సర్టిఫికేట్స్, అంటే డిప్లొమా చేస్తారనుకో, డిప్లొమా చేసిన వాళ్ళు బీఎస్సీ, బీజెడ్సీ డిగ్రీలో అగ్రికల్చర్ చేసి ఎంపీఓ సర్టిఫికేట్ ఉంటే ఇది ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ బి ఇవ్వాలి. ఓకే, ఇవే కాదు, వీటితో పాటుగాని అంటే స్టడీకి సంబంధించింది ఒకటైతే, నెక్స్ట్ ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ మస్ట్ అండ్ షుడ్ బి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాల్సిందే, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. సో అంటే కొత్తగా మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేట్లు పథకాలకు సంబంధించినటువంటిది అయితే కనుక మీరు ఒకసారి తీసుకుంటే అవసరం లేదు. బీసీలకి అయితే కనుక అవసరం లేదు, ఒకసారి తీసుకుంది అనేది ఇంకా 4 సంవత్సరాలు వ్యాలిడిటీ. యాక్చువల్లీ 6 months ఉండేది, ఇప్పుడు 4 years చేశారు. ఓకే, దట్ ద బస్. సో క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. నెక్స్ట్ ఇక్కడ
ఒకవేళ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా తీసుకుని వెళ్ళండి. ఇవన్నీ చేయాలి అంటే కనుక ఏం చేయాలో కూడా చెప్తాను. ఇది రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది కావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్షియల్. సో ఇప్పుడు ఇక్కడ వరకు ఓకే, ఓకేనా. ఇంకేం కావాలనంటే మూడవదిగా ప్రధానమైనటువంటిది క్రిమిలేయర్. ఇది క్రిమిలేయర్ ఒకటి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇందులో నాన్ క్రిమిలేయర్. సో క్రిమిలేయరు, నాన్ క్రిమిలేయర్ కావాలి. సో క్రిమిలేయర్కి నాన్ క్రిమిలేయర్కి తేడా ఏంటి అంటే క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్. ఇప్పుడు నేనే ఉన్నా, మీకు అర్థం అవ్వాలి. ఈ సర్టిఫికేట్లు ఒకవేళ ఈ సర్టిఫికేట్స్ కనుక లేకపోతే ఈ అందరి దగ్గర ఉంటాయి, ఇవే కొందరి దగ్గర ఉండవు. క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, ఎక్కడికి వెళ్తాం? మీ సేవకి వెళ్ళాలి. సో మీ సేవలో అయినా 5 రోజుల్లో పడుతుంది, సచివాలయంలో అయినా సరే సింగిల్ డే 2 నుంచి 3 రోజుల్లో ఖచ్చితంగా అవుతుంది. మస్ట్ అండ్ షుడ్ బి అవుతుంది. వచ్చేంత వరకు అడగండి, తప్పలేదు. సచివాలయం ఉన్నది ఎందుకు? మనం హెల్ప్ చేయడానికి, మనకి హెల్ప్ చేయడానికి, అదొకటే గుర్తుపెట్టుకోండి. సో క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే, రెసిడెన్షియల్ కావాలంటే వెళ్ళటమే. క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్ అంటే ఏంటి? ఇప్పుడు ఉద్యోగాలకి ఈ 2 మస్ట్ అండ్ షుడ్ బి అడిగారు, క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్. ఇప్పుడు దానికి అర్థం చెప్తాను, మీరు తెచ్చుకోండి. ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్తా, ఓకేనా. ఇప్పుడు క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్. నేను మా ఇంటిలో సచివాలయం రాశాను, నాకు మంచి స్కోర్ వచ్చింది. సో ఏదో స్కోర్ వచ్చింది, నాకేంటంటే ఖచ్చితంగా ఈ ఉద్యోగం వస్తుంది నమ్మకం ఉంది. నాకు ఈ ర్యాంక్ అయినా 4,000 ఉన్నాయి, 3,000 ఉన్నాయి, 2,000 ఉన్నాయి, నాకు వస్తుందని నమ్మకం ఉంది. కాబట్టి నేను తీసుకోవాలంటే నాకేం కావాలి? క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్. మా ఇంటిలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే వారి శాలరీ గనక దాదాపుగా 40,000, 50,000, 60,000 కనుక ఉంటే, గుర్తుపెట్టుకుని 40,000, 50,000, 30,000 కనుక ఉంటే వారి యొక్క ఆదాయ పరిమితి అనేది ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారంగా వారి యొక్క వార్షిక ఆదాయము అనేది 5 నుంచి 6 లక్షల కంటే ఎక్కువ ఉంటే సంవత్సరానికి, అంటే 50,000, 45,000 కంటే మంత్కి ఉండి, అంటే సంవత్సరానికి 5 లక్షల నుంచి 6 లక్షలు గనక వారికి ఉన్నట్లయితే గనక వారు బీసీ అవని, ఎస్సీ అవని, ఎస్టీ అవని, ఓసీ అవని, వారికి వర్తించే రిజర్వేషన్ వర్తించదు. సో క్రిమిలేయర్ అంటే రిజర్వేషన్ మాత్రమే వర్తించదు, క్రిమిలేయర్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలి. ఒకవేళ వారి యొక్క ఉద్యోగం కాకపోయినా కానీ నాన్ క్రిమిలేయర్, బాబు మా ఇంట్లో ఏ విధమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులు లేరు కనుక మాకు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది ప్రతి ఒక్కరు తీసుకోవాల్సింది, తీసుకుని అప్లై చేయాలి. ప్రభుత్వం ఇక్కడ ఖచ్చితంగా కలెక్టర్ గారి యొక్క ఆదేశాలు ఏమని ఉన్నాయంటే నాన్ క్రిమిలేయర్ అంటే ఇక్కడ బీసీలు ఖచ్చితంగా నాన్ క్రిమిలేయర్ ఈ సర్టిఫికేట్ ఉండాలి. 1కి 2 సార్లు చెప్తున్నా, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఉండాలి. సో క్రిమిలేయర్ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారి యొక్క వార్షిక ఆదాయాన్ని బట్టి క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి. ఒకవేళ ఉద్యోగులుగా ఉండి సర్టిఫికేట్ లేకపోతే మరి అప్పుడు ఉద్యోగం ఇస్తారా అంటే కనుక ఉద్యోగం ఇస్తారు. రెండోది, నేను సెలెక్ట్ అయ్యా, క్రిమిలేయర్ కానీ నాన్ క్రిమిలేయర్ కానీ సర్టిఫికేట్ పట్టుకొని వెళ్ళాలా, నేను చేయించలా. సో అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇది కూడా ఉంటుంది, చాలా మందికి డౌట్, అది కూడా చెప్తున్నాను. ఇప్పుడు నేనేమో ఉద్యోగాన్ని సెలెక్ట్ అయ్యాను, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఇవ్వాలా, నాకు అన్నీ అయిపోయినాయి. అక్కడ కండిషన్ ఏంటంటే నువ్వు ఎప్పుడైతే ఇస్తావో, లేదా నువ్వు ఎంపికైనటువంటి పోస్టులో నువ్వు జాయిన్ అయ్యే రోజునైనా సరే నాన్ క్రిమిలేయర్ కానీ సర్టిఫికేట్ని కానీ లేదా ఏదైనా సర్టిఫికేట్ని కానీ నువ్వు దాఖలు చేయకపోతే, లేదంటే ప్రభుత్వానికి నువ్వు ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ని ఇవ్వాలని చెప్తుంది, ఓకేనా. నీ ఉద్యోగానికి డోకా మాత్రం లేదు సుమా, నీ ఉద్యోగమే, నీ ఉద్యోగాన్ని ఎవరో కొలగొట్టరో, నీ ఉద్యోగాన్ని వేరే వాళ్ళు తీసుకోరు, నీ ఉద్యోగం ఉంటుంది, అంతవరకు కూడా నువ్వు సర్టిఫికేట్ అనేది చెయ్యాలి. నిర్ణీత టైం ఇస్తారు, అది కూడా అక్కడ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు అన్నీ కూడా జారీ చేయబడుతుంటాయి, దాంట్లో నో డౌట్, పాయింట్ క్లియర్. సో ఇప్పుడు ఇవి కాకుండా మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది కదా, దీంట్లోనే ఓబీసీ అంటాం. ఓబీసీ, బీసీకి ఓబీసీకి తేడా ఏంటి? మీరు కావాలంటే మీ ఫ్యాకల్టీస్ని
లేదా ఇన్స్టిట్యూట్లో వాళ్ళని అడగండి, డైరెక్టర్ వాళ్ళని అక్కడ ఉండేటువంటి ఇన్స్టిట్యూట్కి సగం తెలుసు సగం తెలియదు, ఇండైరెక్ట్ చెప్పండి సగం తెలుసు సగం తెలియదు. బీసీకి ఓబీసీకి కేంద్రంలో అయితే కనుక గుర్తుపెట్టుకోండి ఎస్సీ ఎస్టీ, రెండోదిగా యూఆర్ అని ఉంటుంది, యూఆర్ అన్రిజర్వ్డ్ రిజర్వేషన్ లేదు అని అర్థం. ఈబీసీ అని ఉంటుంది, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీ. ఓకే, ఎస్సీ ఎస్టీ, ఇక్కడ ఓబీసీ అని ఉంటుంది కేంద్రంలో. సో ప్రతి ఒక్కరూ చేయించుకోవాల్సింది బీసీ. ఇది రాష్ట్రాలకి అయితే ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రాతినిధ్యాన్ని లేదా జనాభా ప్రాతినిధ్యం మేరకు బీసీలో ABCDE అనేది ఉంటాయి. కేంద్రం చెప్పింది రాష్ట్రాలకి రిజర్వేషన్స్ పెట్టుకోమని. అలాగే కేంద్రంలో అయితే కనుక ఇది దేశవ్యాప్తంగా కేంద్రానికి చెందింది కాబట్టి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, సార్ మేము ఓబీసీలోను ఓబీసీ A BC అలా ఉండదు. కేంద్రానికి వచ్చేటప్పటికి బాబు నువ్వు రాష్ట్రాల్లో ఆ రిజర్వేషన్, కేంద్రానికి వచ్చేటప్పటికి ఓబీసీ అందరూ ఒక్కటి అని చెప్తుంది. ఓకే, పాయింట్ క్లియర్. సో ఈ సర్టిఫికేట్ చేయించండి, ఇది చేయించండి, మస్ట్ అండ్ షుడ్ బి అవసరం. పోతే ఒక 50 రూపాయలు 100 రూపాయలు అవుతాయి, కానీ దాని గురించి మీరు మాత్రం భయపడడం అనవసరం. ఓకే, మీకు సర్టిఫికేట్స్ గురించి కూడా చెప్తున్నాను. మెయిన్గా ఉండాల్సింది ఈ 2 ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఇది మీకు యొక్క స్టడీ సర్టిఫికేట్స్, అంటే డిగ్రీలో ఉండేటువంటి అగ్రికల్చర్ హార్టికల్చర్ MPO సర్టిఫికేట్స్. ఈ సర్టిఫికేట్స్ మస్ట్ అండ్ షుడ్ బి ఉండాలి. ఇప్పుడు ఇంకో విచిత్రం ఏంటంటే ఈ సర్టిఫికేట్స్ అన్నిటి మీద అటెస్టేషన్ చేయించాలి. అటెస్టేషన్ అంటే ఎన్ని సెట్లు ఉండాలంటే 2 సెట్లు. సో ఫ్రెండ్స్, ఎవరైతే నా వీడియో పూర్తి స్థాయిగా వింటున్నారో వారికి అసలు డౌటే రాదు. ముందు చెప్తున్నా, సర్టిఫికేట్స్ గురించి ప్రతి దాని గురించి చక్కగా అర్థమవుతాయి. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఈ రెండింటికి సంబంధించినటువంటిది, ఈ రెండింటికి మీకు ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ బి తెలుసుకోవాల్సినటువంటిది 2 సెట్ల మీద అటెస్టేషన్ చేయించాలి. 2 సెట్ల మీద అటెస్టేషన్ చేయించాలి. నెక్స్ట్ తర్వాత 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అనేది ఖచ్చితంగా పట్టుకెళ్ళాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2 అటెస్టేషన్ చేసినటువంటి కాపీలు ఒరిజినల్స్ మీకు అక్నాలజ్మెంట్ అనేది ఇస్తున్నారు. ఓకే, దట్ ద బాస్. వీటితో పాటుగా కాల్ లెటర్ పట్టుకెళ్ళాలి. కాల్ లెటర్ అవుతుంది కదా. సో కాల్ లెటర్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. దాని గురించి పూర్తి డీటెయిల్స్, ఆ యొక్క పోస్ట్ గురించి కూడా మీకు చక్కగా నేను చూపిస్తాను. ఓకేనా, ఈ వీడియోని మీకు నచ్చితే అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ముఖ్యంగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్.